తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఉదయకాల సమయంన కల్వరి కిన్నెల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకున్నాం. చూసినట్లయితే అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వదించబడడానికి కారణాలు ఉన్నాయండి కదండి. అయితే ఈనాటి దినాల్లో మనం ఆశీర్వదించబడలేకపోతున్నాము అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఆశీర్వాదము అంటే దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవడమే ఆశీర్వాదం కదండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా ఆశీర్వదించబడ్డారు. సామెతల గ్రంథంలో కూడా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము కూడా అంటారు. అంటే మానవ రీతిగా మనుషుల యొక్క ఆలోచన ఆశీర్వాదం అన్న తలంపు రాగానే ఈ ఆస్తో, లేకపోతే అవసరతలు తీర్చబడవు, లేకపోతే మరొకటి పొందుకోవడం అనేది ఆశీర్వాదంగా భావిస్తున్నారు. కానీ ఆత్మ సంబంధంగా ఇక్కడ ఆశీర్వాదం ఏమని ఆలోచన చేస్తున్నారంటే, అదృశ్యమైన కంటికి కనిపించినటువంటి ప్రభువు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవము పొందుకోవడమే ఆశీర్వాదం. ఈ భూమి మీద రక్షణ మారు మనసు పొంది ప్రభు మాటకు విధేయత కలిగి మనం జీవించినప్పుడు, శ్రమైన, బాధైన, ఉపద్రవమైన అపోస్తులైన పౌలు గారు క్రీస్తు కొరకు ఎంత గొప్ప రీతిగా నడిచారో, అట్టి రీతిగా మనం కూడా నడిచి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడిచ్చే గొప్ప ఫలమే నూతనమైన పేరు జీవ గ్రంథంలో వ్రాయించబడి, అలాగే మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య జీవ స్థలం అనేది మనకు ఇస్తారు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, జీవ మరణాలు ఉండవు. దేవుడే వెలుగు కనుక, దేవుడే సమస్తము కనుక, యుగ యుగములు తరతరములు దేవుడే మనల్ని ఏలబోతున్నాడు. ఇటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే అబ్రహాం గారు యొక్క జీవితంలో తను ఎట్టి విశ్వాసం కలిగి ఉన్నాడంటే, తను ఆశీర్వదించబడ్డానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ప్రత్యేకించబడి, ఎంతోమంది ఉన్నారు వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ తల్లి తరపున వాళ్ళు, తండ్రి తరపున వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ప్రత్యేకింపబడిన వాడుగా మార్చబడ్డాడు. అంటే దేవుడు చెప్పిన వెంటనే ఇతను లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని యొక్క మాటకు విధి చూపించి వెంటనే తమ ఇంటి వారిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అనగానే వెంటనే వెంబడించాడు. అందరూ వెంబడించలేరు కదండి, ఒక్కరు మాత్రమే పిలువబడ్డారు. ఇది ప్రత్యేకత. ఎంతోమంది ఉన్న అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకోవడం ప్రత్యేకత. అబ్రహాం గారు కూడా తండ్రి యొక్క మాటకు లోబడడం అద్భుతం. సో మన జీవితంలో మొట్టమొదటిగా మనము ప్రత్యేకింపబడాలి. రెండవదిగా దేవుని మీద ఆధారపడడం. అంటే ఈయన దేవుడు నడువు అనగానే వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడడం స్టార్ట్ చేశాడు. అంతవరకు వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ తండ్రి కావచ్చు, తమ ఇంటి వారు కావచ్చు, వాళ్ళకున్న వ్యాపారం బట్టి, వాళ్ళు చేస్తున్న పనిని మీద బట్టి ఆధారపడి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభు పిలిచారో వెంటనే ప్రభువు మీద ఆధారపడడం స్టార్ట్ చేశాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుని పైన ఆధారపడ్డ ఉండాలి. ఎవరైతే దేవుని మీద ఆనుకొని బ్రతుకుతాడో వారిని పూర్ణ శాంతులుగా దేవుడు మారుస్తాడని, దేవుడు చేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తాడని. నేడు మనం ప్రతి విషయానికి దేవుని పైన ఆధారపడాలి.
ప్రతి విషయం అంటే అది చిన్న విషయం, చీమంత విషయమైనా మనం ఆధారపడాలి. అప్పుడే తండ్రికి మనకి బాండింగ్ బలపడుతుంది. మూడో విధంగా చూసినట్లయితే మొదటి స్థానం దేవునికి ఇచ్చినవాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చాడు కదండి. కాబట్టి అన్ని విషయాలు చూడండి, ఇస్సాకుని బలిగా ఇవ్వమని కోరినప్పుడు తన కన్న కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుని కంటే కుమారుడు గొప్పవాడు కదా? కాదు, దేవుడే గొప్పవాడు, ఆయనే మొదటివాడు. ఆయన లేకపోతే నాకు కుమారుడు వచ్చిండేవాడు కాదు. 100 సంవత్సరాలని నాకును 90 సంవత్సరాలని శారాకును కుమారుడు కలగాలంటే ఎలా కలిగాడు? దేవుడు అనుగ్రహమే కదా. మరి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి కదా అని ఆలోచన చేశాడు. మనమైతే ఉండగలమా? ఉండలేం. అది దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు ప్రతి విషయంలో. ఆదికాండం 22వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు కనిపిస్తున్నాయి. తన ఆస్తిని అంతా సేవకు వాడినవాడు. తనకున్న సమస్తాన్ని కూడా దేవుని పనికి ఇచ్చే విషయంలో కదండి. ఆదికాండం 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. తనకున్నదంతా దేవుడి పని కోసమే, దేవుడు చెప్పిన దానికోసం చేయడానికి వాడుకునేవాడు. అంటే ఏంటి? అది ఏ చిన్న విషయమైనా ఏ పెద్ద విషయమైనా తన ఆస్తిని అంతా కూడా దేవుడు చెప్పాడు వెళ్ళి చేయమని ఆ పనిని వెంటనే అక్కడ చేస్తున్నట్టే మనము చూస్తున్నాం అన్నమాట. ఆదికాండము 18వ అధ్యాయంలో చూస్తున్నాం అన్నమాట. అంటే ఏంటి? ఇద్దరు సేవకులు వస్తే ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు తనకు కలిగినది పెట్టడానికి, తనకు కలిగినది ఇవ్వడానికి అబ్రహాం గారు వెనుకాడలేదు. అదేవిధంగా చూస్తే చివరి మాటగా దేవుని మాటకు విధేయత చూపించినవారు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఏమైతే చెప్తున్నాడో సరే ప్రభు అన్నాడు తప్ప ఇది కాదు, ఇది నా వల్ల కాదు అనే విశ్వాస జీవితాన్ని కలిగి ఉండలేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని చెంత నుంచి ఆశీర్వాదం పొందాడంటే మొట్టమొదటిగా అబ్రహాం గారిలో దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చూసాం. వారు అంత మాత్రమే కాదు, అదృశ్యమైన పరలోకం కోసం ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టడానికి కూడా, వాటి గురించి ఆలోచించకుండా బ్రతకడానికి కూడా వెనుకాడలేదు కదండి. శిథిలమైపోయే ఈ గుడారం కోసం ఆలోచించక అదృశ్యమైన నిత్య జీవం కోసం ఎదురు చూచిన దినాలు కూడా ఉన్నాయని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చూస్తున్నాం. వారి ఇట్టి జీవితం కలిగి ఉన్నారు కనుకనే వారు ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడ్డారు. మనం కూడా ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాగ జీవిద్దాం. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభా. రాత్రంతయు నీ కృప చేత మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. కేవలం నీ కృపే నా తండ్రి. మేము సజీవులంగా ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభా. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొనిచున్నాను తండ్రి. వందనాలు ప్రభా. మా పట్ల మీరు కలిగిన మీ ఆలోచనలు, మీ కృప, నీ ప్రేమను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు కొనుక్కొని నిద్రపోయిన దేవా, మీకు వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. క్షమించండి నా అతిక్రమం, నా దోషమును క్షమించండి. ఇదిగో నా తండ్రి, ఈ దినం ప్రభా సార్వత్రిక సంఘాలు దీవించండి. దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. విశ్వాసాలు మీరు కాపాడండి అయ్యా. నా తండ్రి, చీకటి తలంపులు కలిగిన వారిని, మనస్తత్వం కలిగిన వారిని దూరం చేయండి ప్రభా. ప్రతి బిడ్డ విషయంలో మీరు కృప చూపించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభు, నా దేశం క్షేమం కొరకు మొరుపెడుతున్నాను. నా దేశానికి క్షేమం దయచేయండి. నా దేశం ప్రజలు మీరు మార్చండి. నా దేశం ప్రజలు ఏర్పాటు చెప్తండి. చేస్తున్న విగ్రహాన్ని నుంచి, ఆ చీకటి నుంచి విడుదల పొంది నీ రక్షణలో నిలబడినట్లు సాయం చేయమని వేడుకొంటున్నాను ఆయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ఎంతోమంది బలహీనస్తులు హాస్పిటల్లో పాడై ఉన్నారు. తెలియని రోగాలతో బాధపడుతున్నారు. స్వస్థపరచు అయ్యా.
మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. యవనస్తుల భవిష్యత్తులు మీరు కట్టు తండ్రి. మీకే స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో అయ్యా, మా స్నేహితుల కుటుంబాలు, మా సహోదరుల కుటుంబాలు, మా ఇరుగు పొరుగు కుటుంబాలు, బంధుమిత్రులు, సంస్థ ప్రజలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఏదేమైనా నీ చిత్తమే ప్రభా. ఇదిగోనైనా అనారోగ్యంతో బాధపడుతూ బలహీన స్థితిలో ఉన్న వృద్ధులను బట్టి, విధవరాలను బట్టి స్తోత్రాలు మీరు కాపాడండి. అయ్యా, చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలు దీవించయ్యా. అయ్యా, బలహీన స్థితిలో ఉన్న ప్రభా బాలింతలను దీవించే తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయి ప్రభా. తల్లిదండ్రులని వైపుకు నడిపించి జ్ఞాన వివేకాన్ని అనుగ్రహించమని వేడుకొంచు నా తండ్రి. అలాగే నా తండ్రి, ప్రతి బిడ్డ పట్ల మీరు సహాయం చేయమని వేడుకొంచు. ఇదిగో నా తండ్రి ప్రభా, ప్రత్యేకంగా కలవరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించుతండి. ఈ పరిచర్యను మీ ఆత్మ సహాయంతో నడిపిస్తుంది దేవా. మీకు మాత్రం మహిమ కలుగాక తండ్రి. అయ్యా ప్రభా, మరి నీ కృపలో అడుగుతున్నాను ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్య గారి కుటుంబాన్ని స్వస్థపరిచినైనా. అయ్యా నా తండ్రి, కావ్య తండ్రి ప్రభా, ఇంకా ఎంతోమంది రమేష్ బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాను, మీరు స్వస్థపరచునైనా. అయ్యా, రాంబాబు గారిని మీరు స్వస్థపరచునైనా. అలాగే తన అభిషేక్ గారిని, పాల్ బ్రదర్ని మీరు దీవించు తండ్రి. అయ్యా, దేబర్ సిస్టర్ కుమార్తె విషయమే మీరు కృప చూపించండి. శాంతి కుమారుని, శ్రీ చైతన్య, ఛానల్ సునీల్ ప్రభా. అయ్యా, శోభా సిస్టర్ని, ఆశ సిస్టర్ కుటుంబాల భవిష్యత్తును మీరు కట్టండి. ప్రతి బలహీనత నుంచి విడుదల తెచ్చి వేడుకొంచు. అలాగే తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను అయినా మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా, అయ్యా, ఈ పరిచర్యలు ఇంకా ఎంతోమంది ప్రభా స్వస్థత పొంది ఆశీర్వాదం పొందిన సహోదరులు సలమ్మ గారిని, అరుణక్క గారిని, పావని అక్కని, ఇంకా ప్రభా సహోదరులు ఉన్నారు. వారిని, వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. మీ సన్నిధానం తోడించి నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకున్నైనా మమ్మల్ని శారీరకంగా, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించయ్యా. అయ్యా, మీరు కాపాడయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో కృప చూపించి మీరు సహాయం చేసి నడిపించి మీరు ఘనత పొందుకోమని వేడుకొంచు. అయ్యా నా తండ్రి, అలాగే నా తండ్రి ప్రభా, ఈ పరిచర్య నడిపిస్తున్న దైవజనులు మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధి వారి కుటుంబాలకి, వారికి తోడించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఆత్మీయతల విజయం గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనత కొట్టివే అయ్యా. అయ్యా, మంచి ఆరోగ్యం, ఆయుష్ని ఇవ్వు తండ్రి ప్రభా. ప్రతి విషయంలో మీ కృప చూపించి మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని వేడుకొనచ్చు. అయ్యా, విజయం గారు కూడా ప్రతి బలహీనత నుంచి మీరు కాపాడి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించండి. చేస్తున్న తల్లి మా పనిలో పరిచర్యలో తోడునండి. అయ్యా, నాకు ఇచ్చిన ప్రభా ఈ జీవితాన్ని పట్టిస్తూ ఈ దినమంతా మీ కృప చేత నడిపించయ్యా. నీ మీద సంపూర్ణంగా అనుకొని బ్రతకడం నేర్పించండి. మీపైన ఆధారపడడం నేర్పించండి. మీరే కృప చూపించండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని, నా కుటుంబానికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యులకు కలిగించండి. తల్లిదండ్రుల, సహోదరులు మీరు కాపాడమని వేడుకొంచు. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని, అలాగే యెరూషలేము క్షేమం దయచేయమని, రక్షణ దయచేయమని వేడుకొనచ్చు. మా ప్రార్థనలు ఆలకించి మీరు సహాయం చేయబోతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.